హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. ఇదిగోండి నేను టమాటో చారు పెడుతున్నాను ఈరోజు. కొంచెం చింతపండు తీసుకోండి, అదిగోండి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఆ చింతపండు పిప్పి తీసేసి రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ 3 టమాటాలు కూడా దానిలో బాగా కలిపేయాలి. దానిలో అదిగోండి నేను చేస్తున్నాను చూడండి. అట్లా పిప్పి తీసేసి శుభ్రంగా పిప్పి పక్కన పెట్టుకొని అదిగో రసం పక్కన పెట్టుకొని అది టమాటాలు అలా బాగా చితిపేయాలి. దానిలో గుజ్జులాగా వచ్చేటట్టు గుజ్జు అయిపోయినాక మొత్తం కలిపి పెట్టుకొని ఒక స్పూను ఉప్పు, అర స్పూను కారం వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. అదిగోండి ఒక స్పూన్ ఉప్పు వేసాను, కొంచెం కారం వేసా. పసుపు వేయటం చూపించాను కానీ వీడియోలో రాలేదండి. పసుపు కొంచెం చిటికెడు వేసుకొని అంత రెడీగా పెట్టుకొని తాలింపు పెట్టుకోవడమే. అదిగో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకొని పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు కొట్టేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. అదిగోండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, మీరు వేసుకోండి. అదిగోండి తాలింపు బాగా వేగాక మనం పిండుకునే ఈ రసం ఉంది కదా, పోసేసుకోవడం. ఇంకేం చేసే పని లేదు. కొంచెంసేపు మూత పెట్టి మరగనిచ్చాక కొత్తిమీర వేసుకోవడం లాస్ట్. అదిగోండి చూడండి బాగా మరుగుతున్నాయి. చక్కగా టమాటా అంతా ఉడికిపోయిద్ది మరిగిస్తే, 2 పొంగులు రానిస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి. అదిగోండి చాలా టేస్ట్ ఉంటాయి. నోరు బాగోనప్పుడు పుల్లగా బాగా తినాలనిపిస్తుంది చారు. ఇంకా ఏం అవసరం లేదు, రసం పొడి కానీ ఏం అవసరం లేదు. చాలా టేస్ట్ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి రెడీ అయిపోయింది. అదిగోండి రెడీ అయిపోయి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఓకేనండి.